శ్రీ 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 శృంగేరి దక్షిణామనాయ పీఠాధీశ్వరుడు శ్రీ 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 భారతీ తీర్థ శ్రీ చరణుల కరకమల సంజాతులు అయినటువంటి శ్రీ విధుశేఖర భారతీ శ్రీ చరణులు మన తెలుగు నేలకు తెలంగాణ ప్రాంతమునకు రావటం అన్నది ఒక గొప్ప అనుగ్రహ విశేషం. ఎందుకంటే వారు ఈ స్థానమును చేపట్టినది మొదలు ఒక విశిష్టమైనటువంటి కార్య ప్రణాళిక ధర్మ ప్రచారమునకై వారు కొత్తగా రూపకల్పన చేశారు. ఆ రూపకల్పనలో భాగముగా, ఎందుకంటే ప్రజలకు ధర్మబోధ ఎప్పుడూ చేస్తూనే ఉండాలి జగద్గురువులు ఈ ప్రపంచంలో ధర్మము నిలవటానికి వారు స్వయముగా ఆచరిస్తూ ఆచరింపచేస్తూ మనకు జ్ఞాన బోధ చేస్తూ మార్గదర్శనం చేస్తూ ఉంటారు మహాత్ములు. మన దక్షిణ దేశమునకంతా దక్షిణామనాయ శృంగేరి పీఠమే ఉపాదేయము. వారి యొక్క శ్రీచరణములనే మనం ఆశ్రయించాలి. అందువల్ల అటువంటి కోణములో విధుశేఖర భారతీ శ్రీ చరణులు విచ్చేస్తున్నారు. చాలా గొప్ప ఘట్టము ఇది. శ్రీ చతురశ్రుతి ప్రణవ శ్రీ చతురామ్నాయములు గదా. శ్రీ చతురశ్రుతి ప్రణవ సిద్ధ మహాగురు పీఠమందు శ్రీ చతురశ్రుతి ప్రణవ సిద్ధ మహాగురు పీఠమందు విద్యాచరితార్థదీప్తి గుణదాన సహస్ర మహామహాత్ములై సేచనసేయగా కృపను శ్రీ విధుశేఖర భవ్య భారతీ శ్రీ చరణుల్ తెలుగునెడ శ్రీ విధుశేఖర భవ్య భారతీ శ్రీ చరణుల్ తెలుగునెద శ్రీకరమై చనయేగుదించెడిన్. ఈ నేలను శ్రీకరముగా చెయ్యడానికి, వశీకరముగా ధర్మ వశీకరముగా చెయ్యడానికి వారు మహాత్ములు వేంచేస్తూ ఉన్నారు. ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకోండి. అక్కడ మన కొంపల్లి ఈ ప్రాంతములో మన రవిచంద్ర చాలా ముఖ్య శిష్యుడు, స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రుడు. అక్కడ ఏర్పాట్లన్నీ ఎంతో భక్తితో ఆ వ్యయము శ్రమ ఒక భక్తిగా స్వీకరించాడు ఆయన. అంత శ్రమపడి వ్యయము చుట్టూ అందరినీ కలుపుకొని వ్యయము చేసుకుంటూ, ఎందుకంటే వారి యొక్క కృప లభించటమే గొప్ప. మనము ఏమి చేసినా అది తృణమే వారి చరణారవిందములకు. అటువంటి భక్తిగా ఒక అద్భుతమైన సభ ఇదంతా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు రవిచంద్రకు ఆశీర్వచనము. వారు అడుగు పెట్టడమే దిగ్విజయము. దీని పేరే దిగ్విజయ యాత్ర. వారు కదిలారంటేనే విజయము, వారు మన వైపు చూశారంటేనే దిగ్విజయము, అనుగ్రహము, కటాక్షము. అటువంటి విధుశేఖర భారతీ శ్రీ చరణుల యొక్క ఈ దిగ్విజయ యాత్ర కార్యక్రమమును మనం అందరము కూడా వారిని సేవించి భక్తిగా వారి అనుగ్రహమును పొంది, మన అందరూ సామాన్యులేమి, విశిష్టులేమి, ఉత్తములేమి, పదస్థులేమి, పెద్ద పదవులలో ఉన్న వాళ్ళ నుంచి సామాన్యుల వరకు అందరూ కూడా వారి దర్శనము చేసి తరించే ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవలసిందిగా నేను అందరికీ సూచన చేస్తున్నాను, అందరినీ కోరుతున్నాను. వారి యొక్క రాక చాలా విశేషమైనది. విద్యా తపోభ్యాం పూతాత్మ అన్నారు. సార్వభౌమ పీఠం అది. శృంగేరి పీఠం అంటే సామాన్యము కాదు, సార్వభౌమత్వమును ప్రసాదించగలిగినటువంటి పీఠము. మహామహా చక్రవర్తులను సింహాసనము మీద కూర్చోబెట్టి అనుగ్రహించినటువంటి పీఠము.
అందువల్ల అటువంటి సార్వభౌమ పీఠం కదిలి వస్తున్నది అంటే మనము ఏ లోకములో ఏ కోరికలు కావాలో తీరుతాయి, పరార్థము సరే సరి అది ముఖ్యముగా ఉండనే ఉన్నది. అందువల్ల ధర్మబద్ధులమై అందరము జీవించడానికి, ఉన్నతమైన అన్ని ఆశలు ఫలించడానికి వారి రాకను మనం అందరము కూడా వారి పదసేవనము చేసి సఫలం చేసుకోవలసిందిగా అందరికీ సూచన చేస్తున్నాను. అవధాన సరస్వతి పీఠం నుంచి జయోస్తు.